వెల్కమ్ టు వీకెండ్ డిబేట్. ఆ ఇద్దరు దాదాపు దశాబ్దానికి పైగా ఉద్యమాల్లోనూ ప్రజా సంఘాల్లోనూ పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో అధికార పక్షంలో కూడా పనిచేస్తూ వచ్చారు. ఒక సందర్భంలో ఇద్దరు కలిసి పనిచేశారు, చాలా సందర్భాల్లో విడివిడిగా పోరాటాలు చేశారు. అయినా ఆ ఇద్దరికి చట్టసభల్లో అడుగు పెట్టడం అనేది అందం ద్రాక్షగా మారింది. వారి వెనుక తెలంగాణ ఉద్యమంలో నడిచిన ఎంతోమంది, వారికంటే చాలా చిన్నవాళ్ళు, వారికంటే అనుభవం లేని వాళ్ళు చాలామంది చట్టసభల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పుణ్యమా అని చట్టసభల్లో అడుగుపెట్టగలిగారు. కానీ ఆ ఇద్దరికి మాత్రం చాలా సందర్భాల్లో ఛాన్స్ వచ్చినట్టే వస్తుంది, దూరం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ ఇద్దరు న్యూస్ మేకర్లుగా మారారు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు నామినేషన్లు స్టార్ట్ కాబోతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి మరో వ్యక్తి. అంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కు కేవలం ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్క ఎమ్మెల్సీ ఆ వ్యక్తికి రాబోతుంది అని ప్రచారం. ఆ 4ట్లో ఒకటి పక్కా ఈసారంటూ మరో కాంగ్రెస్ నేతపై ప్రచారం ఉంది. ఆ ఇద్దరే అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమంలో పనిచేసిన వారికి, రాజకీయ పార్టీలో ఉన్న వారికి, ప్రజలకు అందరికీ ఆ ఇద్దరు సుపరిచితులు. వారే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, గతంలో ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు దాసోజు శ్రవణ్ గారు. ఈ ఇద్దరు మనకిప్పుడు గెస్ట్లుగా వచ్చారు ఈ వీకెండ్ ఇంటర్వ్యూకి. ముందు శ్రవణ్ గారు మీతో మొదలు పెడదాం. ఒక్క ఛాన్స్ మేము పెట్టింది అదే. మీరిద్దరు కూడా చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, అపార పాండిత్యం పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు, విద్యాధికులు, చదువుకున్న వాళ్ళు. డాక్టర్ అద్దంకి దయాకర్, డాక్టర్ దాసోజు శ్రవణ్ ఇద్దరు కూడా. మీరిద్దరు చాలా సన్నిహితులుగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కలిసి పనిచేశారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా సుదీర్ఘకాలం కలిసే పనిచేశారు ఇద్దరు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఆయన అధికార పక్షంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలోకి మారారు. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న మీ లక్ష్యానికి చాలా సందర్భాల్లో అవకాశాలు కొన్నిసార్లు వచ్చాయి, కొన్నిసార్లు చేజారాయి. ఇప్పుడైనా అవకాశం వస్తుంది అనే నమ్మకం మీకుందా? ఎందుకంటే ఒకే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం ఉంది, ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒక్కడికే ఇవ్వచ్చు టికెట్ అవకాశం ఉంది. మీకు గతంలో గవర్నర్ కోటాలో కూడా బీఆర్ఎస్ పేర్లు అయితే పంపింది, దానికి ఆమోదం రాలేదు, దానికి సంబంధించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎమ్మెల్సీ కోసమే కదా అది కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం అది మీకే అనే చర్చ మాత్రం పార్టీలో ఉంది, నో డౌట్. అందులో మీకుందా నమ్మకం? అంటే నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కేసీఆర్ గారితో వారి వెంట నడిచి తెలంగాణ ఎట్టి పరిస్థితిలో వస్తుందని చెప్పని. సో ద ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ మైన్ వాజ్ బేస్డ్ ఆన్ హోప్. కాబట్టి ఇవాళ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తాం, మీరన్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. దానికి కారణం ఏంటి అంటే కొంత నేను 14లో డ్రిఫ్ట్ అయి పార్టీ నుండి బయటకు వెళ్ళి మళ్ళా అనూహ్యంగా నేను మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దారి తప్పిన కొడుకును మళ్ళీ ఎట్లయితే ఆదరిస్తారో అట్లా ఆదరించినారు. నాకు వెంటనే మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కూడా చేసినారు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దట్ అన్కాన్స్టిట్యూషనల్గా గవర్నర్ గారు రిజెక్ట్ చేయటము అదంతా అది వేరు. సో దేర్ వాజ్ అ పాజిటివ్ రిసెప్షన్ అండ్ అప్రిసియేషన్, acceptance within the party and also by the party leadership. So that has been demonstrated. ఇప్పుడు కూడా అంటే ప్రత్యేకించి ఒక అంటే నా అర్జీ అయితే నేను పెట్టుకున్నాను, బట్ పాజిటివ్గా కన్సిడర్ చేస్తారనేటువంటి ఒక ఆశాభావం. ఆ ఒక్క మెట్టు ఎక్కినట్టయితే ఇంకా బలంగా పనిచేయగలుగుతాం. ఇప్పటికీ ఇప్పుడు దయాకర్ గారైనా నేనైనా వీ హ్యావ్ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ఎనీ లా మేకింగ్ హౌస్, బట్ దెన్ ప్రతిపక్షంలో గొంతులుగా బలంగా నిర్ణయాలంటే వారు అధికారంలో పోయింది. బట్ ఆల్ అలాంగ్ మై జర్నీ అండ్ దిస్ జర్నీ యాజ్ ఆల్మోస్ట్ ఇన్ ది అపోజిషన్, యాక్టివిస్టులుగా కావచ్చు, లేకపోతే ఉద్యమంలో కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు. కాబట్టి అది కొంత సాధికారత ఇస్తుంది. చట్టసభలో పోయినప్పుడు ఇక కొంత సాధికారికంగా ప్రజల సమస్యలు లేవనెత్తవచ్చు, ప్రభుత్వాలను నిలదీయవచ్చు, విధి విధానాలను గట్టిగా తప్పులుంటే ఎత్తి చూపవచ్చు, మంచి పాలసీలు తయారు చేయించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటాను. రెండోది ఏంటి అంటే మీరు ఒక్క ఛాన్స్ అని పెడితే అదేదో కొంత కూర్చుకున్నట్టు అనిపిస్తుంది, బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే చట్టసభల్లో ఒకసారి అవకాశం కోసం మీరు ఇద్దరు అవునన్నా కాదన్నా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా, మీకు అవకాశాలు వస్తున్నాయి, కొన్నిసార్లు చేజాడుతున్నాయి, చట్టసభల్లో కదా అవకాశం కోసం అనే ఉద్దేశం అంతే. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంటే మనకు తెలుగులో సామెత ఉంటుంది, మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అని. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్లకు చట్టసభ పోవటం అనేటువంటిది అల్టిమేట్. బట్
ఇప్పుడు నారాయణ సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ లాంటి వాళ్ళు, వెళ్ళని వాళ్ళు కూడా ఇంకా వెళ్లకుండా కూడా బలంగా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ కన్వెన్షనల్ పాలిటిక్స్లో కన్వెన్షనల్ పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు అన్లైక్ కమ్యూనిస్ట్ తప్పనిసరిగా చట్టసభ వెళ్ళాలని రియల్ కమ్యూనిస్టులు కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి. నారాయణ గారు కూడా పోటీ చేసి ఓడిపోయారు. పోటీ చేసి వెళ్ళాలనే ఉద్దేశమే కదా కాబట్టి అది కూడా. చట్టసభ పోవటం అనేటువంటిది దట్ ఈస్ అల్టిమేట్ అటైన్మెంట్ ఇన్ ద పొలిటికల్ జర్నీ. ముఖ్యంగా డాకర్ గారైనా నేనైనా విషయంలోకి వస్తే ఏంటంటే నేను ఐ లెఫ్ట్ మై కెరియర్ 41 ఏళ్ల వయసులో ఒక అప్పుడే లక్షల్లో జీతం మీరు వదులుకొని పీక్ వచ్చారు. కెరియర్లో పీక్ యంగ్ ఏజ్లో 41 అంటే 22 ఏళ్ళ కెరియర్ను వదిలిపెట్టి పబ్లిక్ లైఫ్లోకి లక్షల రూపాయల జీతం వదులుకున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్. కాబట్టి వై షుడ్ ఐ నాట్? కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారాలు చేసేటోళ్ళు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉండాలా? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, ఉద్యోగాలు వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉండకూడదా అనేటువంటిది ఒక స్ట్రాంగ్ క్వెస్ట్. అది కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఎందుకు గెలవద్దు అనేది ఒక బలమైనటువంటి ఆకాంక్ష. బట్ వాట్ ఎవర్ ద రీజన్, పాలిటిక్స్ ఇప్పుడు డైనమిక్స్ మారిపోయినాయి. ఇట్ ఈస్ అ నామినేటెడ్ ప్రాసెస్ కాబట్టి పార్టీ లీడర్షిప్ కన్సిడర్ చేస్తే కేసీఆర్ గారు పాజిటివ్గా ఉన్నారు అని నేను అనుకుంటున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్ అవుట్కమ్. రైట్ దయాకర్ గారు, ఇక మీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు 14 నెలలు అయినట్టుంది కదా. అప్పటి నుంచి ఏ పదవి వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా అద్దంకి దయాకర్ పేరు వస్తుంది. అక్కడ ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే నుంచి మొదలైంది. ఎమ్మెల్యే మీరే టికెట్ అనుకున్నారు, చివరి మినిట్లో అసలు సంబంధమే లేదు పార్టీకి, మందుల సామెలు తెచ్చేదో టికెట్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత ఎంపీ, వరంగల్ ఎంపీ అనేదో అన్నారు. అప్పటికే ఇద్దరు సేమ్ మీ సామాజిక వర్గమే, అటు నాగర్ కర్నూలు ఇటు పెద్దపల్లి, ఆ రెండు ఉండడం వల్ల అప్పుడు మీకు అవకాశం ఏదో పోయినట్టుంది. తర్వాత వస్తే మొన్న ఎమ్మెల్సీ అన్నారు, వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కి వచ్చినప్పుడు అప్పుడు మీ పేరే ప్రధానంగా చర్చలో ఉంది, రాలేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ అద్దంకి దయాకర్కు మంచి స్థానం ఇస్తా అది ఇదని ఏదో ప్రకటనలు కూడా చేస్తూ వచ్చారు, అది కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఖచ్చితంగా మీ పేరే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉందని చెప్తున్నారు. దానికి మళ్ళీ సామాజిక సమీకరణాలు, ఇంకేవో ఈక్వేషన్లు, ఇంకెవరో అడ్డుపడుతున్నారని. అంటే ఎందుకు అద్దంకి దయాకర్ని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పగబట్టారా? ఎందుకు రావట్లేదు మీకు అవకాశాలు ఏవి? ఇది కళ్యాణ్ భాయ్, గుడ్ ఈవినింగ్ మీకు, పెద్దలు శ్రవణ్ గారికి. కానీ నాకు పదవి విషయంలో ది బిగినింగ్ ఆల్సో 2014లో కూడా సోనియా గాంధీ గారు టికెట్ అనౌన్స్ చేసింది ఎంపీలతో సహా మాది అనౌన్స్ చేసిన తర్వాత అక్కడెందుకో బ్రేక్ పడింది. ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు. మళ్ళీ తనే పిలిచి టికెట్ ఇచ్చింది. తర్వాత వారేమో అప్పటి వరకు ఇంకా రాలేదు. బట్ నేనేం కండిషన్తో పోలే. అది కూడా ఎట్లా జరిగిందో అయిపోయింది. అది ఒక 2300తో ఓడిపోయినా. సెకండ్ టైం అఫ్ కోర్స్ నేను టికెట్ అడగడానికి ప్రయత్నం చేయలే. ఎక్కడో నేను గోకర్ణలో పూజలు చేసుకుంటూ ఉన్నా, ఏదో పితృ పూజలను చేసుకుంటుంటే ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది. అంటే తక్కువ మార్జిన్తో పోయిన వాళ్ళకి నెక్స్ట్ ఎందుకు ఇవ్వకూడదు, 30-40 వేలతో ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం కదా అని ఏదో మ్యాక్సిమం పెట్టినట్టుంది. నన్ను అవైలబుల్గా ఉండమని పిలిచిండ్రు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారితో ఇంటర్వ్యూ పెట్టిండ్రు. సార్ అఫ్ కోర్స్ అప్పుడు మన పెద్ద ఆయన భక్తిచరణ్ దాస్ గారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్. నా మూమెంట్ నేపథ్యం అంతా తెలుసు, తను కూడా ఆదివాసీ యాక్టివిజం నుంచి వచ్చింది కాబట్టి మూమెంట్ లీడర్స్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు చేసి చివరిలో ఆల్మోస్ట్ 12 days 13 days ఇక అంతే, ఫస్ట్ అంతే, సెకండ్ అంతే. తర్వాత ఇక మొన్ననైతే ప్రహసనం నాకు తెలిసి ఒక 3 months టికెట్ కొరకు అక్కడ ఉండడం. అంటే దాని కొరకు కూడా నేను అప్లై చెయ్యాలి తుంగతుర్తి నుంచి కాబట్టి చేయాలి, ఎందుకంటే నేను కంటెస్ట్ చేసి మళ్ళీ రిట్రీట్ కావద్దు కదా. చేసిన తర్వాత వాళ్ళు ఆల్టర్ చేసిండ్రు. అయినప్పుడు కూడా నేనేమి దానికి ఏమి జనకలేదు, లేకపోతే రాలేదు. నామినేషన్ వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ సమస్య వేరే ఉంది. జనం ఏంటంటే నువ్వు ఎందుకు టికెట్ తెచ్చుకోలేదు, ఇదంతా పెద్ద లొల్లి ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి మేమిద్దరం యాక్సిడెంటల్గా పొలిటీషియన్సే. తనేమో పిఆర్పి నుంచి వచ్చింది నేను చూసినప్పుడు, నేను ఇంకా చాలా జూనియర్, వారు అప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు సికింద్రాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేసింది. నేను మూమెంట్లో కోదండరామ్ గారితో ఉన్నది మీకు తెలుసు, అప్పుడంతా మీరే కవరేజ్ చేసేది. అయితే నేను రాజకీయాల్లోకి వస్తాను అనుకోలేదు, వచ్చిన తర్వాత నేను సాటిస్ఫాక్టరీ లైఫ్తోనే ఉన్నా. బట్ వేర్ యాజ్ మనకంటే చిన్నవాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిపోయింది.
వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. అది మీ ఇద్దరికి అదే సమస్య ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చూసా దయాకర్ గారు, మీరు ఇద్దరు మాట్లాడుతుంటే జేఏసీలో మీ వెనుక నిలబడి ఆ టీవీలో కనిపించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మా సంకల నుంచి మా సంకల నుంచి వచ్చి తలకాయలు పెట్టుకుని మంత్రులు అయ్యారు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. సో నేనేమంటున్నానంటే ఎస్ డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి, ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదనే ఒక తపనే తప్పితే ఏంటి అసలు ఈ ఫక్త్ పాలిటిక్స్లో అప్పుడప్పుడు మేమిద్దరం కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనుకునేది మనం చేసేది రాజకీయమేనా అంటే రాజకీయం మేమిద్దరం అనుకునేది. ఒకసారి ఇద్దరం కలిసి రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయినాం. ఒక 5 minutes కొరకు టైం ఇచ్చిండు. ఆ రోజు 18 minutes అట్నే మాట్లాడుకుంటూ చాలా అంశాలు మాట్లాడుకుంటూ సామాజిక నేపథ్యము, తర్వాత భాజపా రాజకీయాలు. ఆ రోజే ఫైర్ అయింది ఎందుకో పార్లమెంట్లో. అదే టైం మాకు 4:30కి ఏదో ఇచ్చి పిలిచిండు. ఒక 20-30 minutes మాట్లాడిన తర్వాత బట్ యూ పీపుల్ ఆర్ బీ విత్ కాంగ్రెస్ పార్టీ, మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి కలిసిపోండి అని కూడా చెప్పిండు ఆయన. అంటే సోషల్ కాన్షియస్ ఉన్నది, నాట్ ఈవెన్ పొలిటిక్స్ అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. ఆ తర్వాత మేము అనుకున్నాం తను అప్పుడప్పుడు పోయి కలిసి వచ్చేది, మేము పోయేది. అంటే మా ఇద్దరు సారూప్యత అది. వైరుధ్యం ఏంది, వారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, నేను జేఏసీ నుంచి ఉన్నాను. అయినా అక్కడ కూడా కలిసే పని చేసినాం. వారు జేఏసీకి వచ్చేది, టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా వచ్చిన, నేను మాలమానాడు అధ్యక్షునిగా రిప్రజెంటేటివ్గా ఉన్న జేఏసీలో తెలంగాణ ఉద్యమం కొరకు కలిసి పని చేసినాం. నేను ఆ రోజు కూడా అనుకునేటోని, అరే కేసీఆర్ గారు నేనంటే కాంగ్రెస్కి వచ్చేసిన, ఆయన తనకెందుకు అవకాశం ఇవ్వలేదు అని ఒక ఆలోచన ఉండే. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. సరే అక్కడ పోరాడినాం, తనకోసారి టికెట్ వచ్చింది, గెలవలేకపోయినాం, సరే అది వేరు విషయం. కానీ సేమ్ పించ్ ఉంటుంది. సోషల్ జస్టిస్ మూమెంట్లో అట్లనే ఉంటాం, తెలంగాణ మూమెంట్లో అట్లనే ఉంటాం. పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి మమ్మల్ని ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటాం. నాకు ఈసారి అవకాశం వస్తుందనే నమ్మకం 100% ఉన్నది. అదేం పెద్ద నేను రాలేదు అని చెప్పలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసిన, అవకాశం ఇవ్వడానికి అని వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిగతా పెద్దలందరూ కూడా 4 అవకాశాలు 4 వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉంది. ఆ 4గిట్లో మొదటి పేరు మీదే వస్తుంది. కానీ చివరి నిమిషంలో అదేమన్నా చివరికి పోతుందని ఒక భయం అందరిలో ఉంది. ఈసారి నాయకులు మీ అభిమానులు, నాకు ఇది అలవాటు అయిపోయింది. నేను దాదాపు మీరు అనేది 4 కానీ నేను దాదాపు 7 పొజిషన్స్ నాకు చెప్పినాయి. 7 పొజిషన్స్ ఈ మీన్ టైంలో స్వామి గౌడ్ ఎమ్మెల్సీ అప్పటి నుంచి, మహమూద్ అలీ ఎమ్మెల్సీ అప్పటి నుంచి, మొన్న గవర్నర్ కూడా చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే నేను అనుకుంటున్నా ఏంటంటే పర్సువేషన్లో ప్రాబ్లమా ఇదంతా అనే దానికంటే కూడా సందర్భాలు కలిసి రాకపోవడం అనేది. నాకు ఒక డౌట్ ఏంటంటే దయాకర్ గారు, ఒక్క ఛాన్స్ అని మేము పెట్టినట్టు మీకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలా మందికి ఏమైనా ఇబ్బందులు అవుతాయని భయపడుతున్నారు. ఏముంది మాతో జిల్లాలో మీతో థ్రెట్ గా కాదు. ఏంటి దయాకర్ ఏమైనా ప్రమాదకర రాజకీయ నాయకుడా? దయాకర్ ఏమైనా ఫ్యాక్షనిస్టా? దయాకర్ ఒక అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసుకుంటూ వచ్చి తెలంగాణ వాదంగా మిగిలి ఇలా కాంగ్రెస్కు ఈ 10 yearsలో నాకు తెలిసి నేను లెక్క పెట్టలేదు కానీ మోస్ట్ ఈవెన్ నేను అనుకుంటే 10,000 డిబేట్స్ ఓట్ చేసిన నేను. కనీసం మేమిద్దరం కూడా సరే వారు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కనీసం గాంధీ భవన్ మెట్ల కాడ కుక్కలు కూడా లేవు. కుక్కలు ఉండేది ఇంతకుముందు, ఆ కుక్కలు కూడా లేవు. మేమిద్దరం పోయి వాటిని లేపడం, మేమే జాయినింగ్స్ చేయడం, పొన్నాల లక్ష్మయ్య గారితో ఈవెంట్ పెట్టడం. శ్రవణ్ గారికి అప్పుడు అంత కష్టపడ్డా మీరు ఇప్పుడు ఇక్కడే ఒక్క ఛాన్స్ కోసం ఉన్నారు. అప్పుడు ఎక్కడో మిమ్మల్ని తిట్టుకుంటూ, లేకుంటే మీ వ్యతిరేక శిబిరంలో ఉన్న వాళ్ళు, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నారు. నేనేమంటానంటే ఒకటేమో చాలామంది క్రిటిక్స్ ఏమంటారంటే ఎకనామిక్స్ అనేది మీ సమస్య అయింది, సివిక్స్ బాగానే ఉందని అంటారు. బట్ ఆ తరహా రాజకీయాలు అయితే నేను ఇప్పటి వరకు చేయలే. ఫస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారు అయితే పిలిచి ఇన్వైట్ చేసి నాకు టిఫిన్ పెట్టి టికెట్ ఇచ్చింది ఆమె, మాట్లాడి అందరితో. అంటే ఆమె అప్పుడు చాలా పెద్ద యూపీఏ చైర్పర్సన్గా ఉంది, చాలా పెద్ద లెజెండరీ పొలిటీషియన్. జస్ట్ నేను మూమెంట్ నుంచి జాయిన్ అయిన తర్వాత మాది టికెట్ పోయిన తర్వాత అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని దగ్గరికి పిలిచి హక్కున చేర్చుకొని నేను టికెట్ ఇస్తాను మీరేందు వరీ కాకండి. అంటే మా శ్రమకు గుర్తింపు ఉన్నది, అదృష్టము అవకాశము కలిసి రాలేదేమో అనేది ఒక చర్చ. బట్ తెలుగు రాష్ట్రాల్లో మేమిద్దరం అయితే ప్రశ్నలుగా మారిపోయినాం, పార్టీలు ఏవైనప్పటికి కూడా. నేనేమంటున్నా, నా ఇంటెన్షన్ ఏంటంటే ఫక్తు పొలిటీషియన్గా ఉంటే మేము అట్లా సక్సెస్ అవుదుమేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ ఫక్తు పాలిటిక్స్ అని నేను ప్రెషర్ టాక్టిక్స్ చేయను. నేను నాకు ఇస్తే ఉంటా,
లేకపోతే ఇవ్వలేను. నా మెయిన్ గోల్ సార్, ఆయన మెయిన్ గోల్ కూడా మీకు తెలియదు. రాహుల్ గాంధీ గారు మాకంటే ఎక్కువ ఆయనను ప్రేమించేటోడు. నేను ఒకటి చెప్తా సంఘటన. ఉత్తరప్రదేశ్లో ప్రచారానికి పోయినాం. ఆ రోజు మనోడు ఇప్పుడు విప్ అనుకుంటా రామచంద్ర నాయక్ కూడా వచ్చిండు. దామోదర నరసింహ గారు నేను తను పోయినాం. దామన్న వెల్ నోన్ ఫేస్ రాహుల్ గాంధీ గారు, అప్పుడే డిప్యూటీ సీఎం అయిపోయింది. తను ఆ ప్రచారంలో అంటే ఆ మొత్తం ఊర్లు తిరిగే క్రమంలో మేము ఒక మీరట్ పక్కన ఉన్నాము. తన మెడలో దండ తీసి వారికి వేసిండు శ్రవణ్ గారికి. అంటే అంత ప్రేమగా చూసేటోడు. బట్ కొంత పక్కకు పోవడాన్ని మేము వ్యతిరేకిస్తాం రాజకీయ ప్రత్యర్థిగా, అంతేగాని కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో వారి గురించి వారి ఆబ్జెన్స్ లో కూడా నాతో మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు. ఎందుకు శ్రవణ్ గారు మీకు రాహుల్ గాంధీ అంత అభిమానించే దాసో శ్రవణ్, అంతకుముందు కేసీఆర్ కూడా అంతే అభిమానించాడు మిమ్మల్ని, అది వేరే విషయం. అంటే మీరు పార్టీలు మారడమే మీ రాజకీయ జీవితానికి, అంటే ఇద్దరికి ఇదే క్వశ్చన్, మీరు పార్టీలు మారడం మీకు ఇబ్బంది అయిందా, మీరు పార్టీ మారకపోవడం మీకు ఇబ్బంది అవుతుందా అనేది నా డౌట్ మీ ఇద్దరిలో. వీటన్నిటికంటే మననే కుంభమేళ అయింది, లలాటలకి 90 కూడా తప్పియలేడని చెప్పని. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇమోషన్స్ ఎప్పుడైతే మనని డ్రైవ్ చేస్తాయో యూ టెన్ టు ఫేస్ ది స్టంబ్లింగ్ బ్లాక్స్. ఇది ఫ్యాక్ట్. ఇది ఒకటి. రెండోది ఎమోషన్ అంటే నేను చెప్తున్నా మీకు, నేను ఒక ఎమోషనల్ సెన్స్తో సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్, హెడ్డింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డివిజన్స్, ఎ గ్లోబల్ డివిజన్, ఒరకల్ డివిజన్. నా డ్రీమ్ అది. నల్లగొండలో ఎక్కడో మారుమూల పల్లెలో పెట్టి నల్లగొండలో చదువుకొని ఉస్మానియాలో చదువుకొని సత్యం కంప్యూటర్స్ జనరల్ మేనేజర్ డ్రాయింగ్ 3 lakh rupees a month ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అన్ఇమాజినబుల్ పొజిషన్ ఫర్ మీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 41. బట్ ఎమోషన్ ఏంటి, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, దేవసేవ, మానవ సేవ, మాధవ సేవ అని మన ఆయన చిన్నప్పటి నుంచి చెప్తుండే. అది ఎమోషన్. ఆ ఎమోషన్ దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎమోషన్, ఆ రెండు ఎమోషన్స్ కావడంతో ప్రజారాజ్యం పార్టీ నెంబర్ 1. సో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇఫ్ ఐ అంటే నా దగ్గర పిల్లలుగా పనిచేసిన వాళ్ళు, అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన వాళ్ళు, దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంట్రీ హెడ్స్గా అంటారు. ఈ పెద్ద కంపెనీ ఆ పెద్ద కంపెనీకి కంట్రీ హెడ్స్ అని చెప్తుంటారు ఇప్పుడు. సో డిడ్ ఐ లూజ్ దట్ కెరియర్ అంటే ఏమో తెలియదు, ఇక్కడ ఏమైనా గెయిన్ చేశానా తెలియదు. బట్ దెన్ ఇది మన డెస్టినీ, దేవుడు ప్రజల జీవితంలో ఉండాలని అనుకున్నాడు కాబట్టి. అంటే శ్రావణ్ గారు పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్తో అటాచ్ అయ్యి పాలిటిక్స్లో అడుగుపెట్టారు. అవును, ఈ మధ్య ఎక్కడో విన్నా దాసో శ్రావణ్ లాంటి సామాజిక దృక్పథం ఉన్న నాయకులు కావాలని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన మాట. కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని చాలా సందర్భాలు సందర్భాలు ఉన్నాయి. రాహుల్ గాంధీతో ఇప్పుడే అద్దంకి దయాకర్ గారు ఆయన కాంగ్రెస్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు ఎంత అటాచ్మెంట్ ఉంది మీకని. అంటే అంత షార్ట్ టైంలో అంత నాయకులకు, అంటే కీలక నాయకులు, వాళ్ళకంటే ఇంకా ఇంపార్టెంట్ ఎవరు లేరు కదా. ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్లో కేసీఆర్, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కదా. అంత దగ్గరున్న దాసో శ్రావణ్ లాంటి వాళ్ళకు కూడా ఇట్లా ఒక్క ఛాన్స్ కోసం ఇంత ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ మారినాయి ఇప్పుడు. నేను చెప్తా, 2000 నేను ప్రజారాజ్యం పార్టీ పుట్టకముందు పెట్టకముందు నేను పార్టీలో వెనక ఉండి పనిచేసినాను. సరే పార్టీ పెట్టిన తర్వాత ద ఫస్ట్ ఆపర్చునిటీ వాజ్ గివెన్ టు మీ టు కంటెస్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్. తర్వాత అప్పుడు 2009కి ఇప్పటికి రాజకీయాలు చూస్తే అసలు మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్. ఇప్పుడు దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సనో లేకపోతే కొంత వృత్తిలో వదిలిపెట్టేసి మేము సేవ చేస్తాము, ప్రజా జీవితంలోకి వస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వస్తే సర్వైవ్గా అన్నట్టు ఒక పరిస్థితి వాళ్ళ. అయితే అయాలు కూడా నేను అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడేంటి, చిరంజీవి గారు సొంత తమ్ముడు చూసినట్టు చూస్తున్నాడు, కళ్యాణ్ గారు సోదరుడు చూసినట్టు చూస్తున్నాడు. ఇంట్లో మొత్తం ఫ్యామిలీ, నాగబాబు గారు, అరవింద్ గారు అందరితో కూడా మంచి సంబంధాలు నాకు విత్ ఇన్ ద ఫ్యామిలీ. అవును. అయితే అదే టైంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క తెలంగాణ మూమెంట్ లేపుతున్నారు. ఒక్కొక్క ఐన్యూస్ ఇంటర్వ్యూ, టీవీ9 ఇంటర్వ్యూ చూస్తే నేను ఒక్కొక్క ఇంటర్వ్యూ ఆయన 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అట్లే వినేవాడిని. అది ఏంది మనిషి, ఏంది ఇట్లా ఇంత పవర్ఫుల్గా ఇన్స్పైర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మూమెంట్ను ముందుకు తీసుకుపోతున్నారు అని చెప్పని. ఒక పక్కన తెలంగాణ ఆయన మాటలు చూసి ఇన్స్పిరేషను, రెండో పక్కన తెలంగాణ ఉద్యమంలో ఉండాలా అని చెప్పిన ఒక ఆకాంక్ష. చిరంజీవి గారు అన్నారు తెలంగాణ మూమెంట్లో December 9 ప్రకటన తర్వాత జరిగిన పరిణామక్రమంలో నేను కొంత రివోల్ట్ అయ్యి గొడవ జరిగిన తర్వాత ఏం పిచ్చి పట్టిందా అని ఎమోషన్ అవుతున్నావు, ఎందుకంత ఎమోషన్ నీకు, కామ్గా ఉండు, నా కోసం పాలిటిక్స్లోకి వచ్చిన వాడి నువ్వు, డోంట్ బి ఎమోషనల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ సెన్స్. నీ రాజకీయ భవిష్యత్తు నాది, నీకు మనం ఎట్లా పార్టీ మెర్జ్ అవుతుంది, కాంగ్రెస్లో మెర్జ్ అవుతుంది,
కాంగ్రెస్తో మనకు సత్సంబాలు ఉండబోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు షేర్ ద పవర్, యూ విల్ గెట్ ద పవర్. తర్వాత నేను అన్ని రకాలుగా చూసుకుంటాం, సినిమాలో ఏమైనా చూసుకుంటాం అంటే కూడా ఎమోషన్, కేసీఆర్ ఎమోషన్, తెలంగాణ ఉద్యమం ఎమోషన్. సో దేర్ఫోర్ అవి వదిలిపెట్టేసి నువ్వు నాకు పదే వద్ద ఏమొద్దు, నాకు తెలంగాణ ప్రజలతో ఉంటా, ఉద్యమంలో ఉంటారు వచ్చేసిన. అంటే మీరు ఎందుకు రాలేదు అనటానికి కారణం ఏంటంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనిషిని డామినేట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఒక కాంటెంపరీ ఈ ఎకనామిక్ పాలిటిక్స్లో ఎమోషన్స్ రూల్ చేస్తే యూల్ రియలీ హ్యావ్ ఎ ప్రాబ్లం. దాకర్ గారు ఇంతకుముందు మాట అన్నారు వారు, నేను అడుగుతుంటే ఎప్పుడు అసలు మనం నేను చాలాసార్లు అడుగుతున్నాను, మనం రాజకీయం చేస్తున్నామా, అసలు నిజం రాజకీయం చేస్తున్నామా, మనకు నిజం రాజకీయాలు తెలుసా అని. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఎట్ ద స్టేట్ లెవెల్ పాలిటిక్స్కు స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్కి ఏమైనా తేడా ఉందా? మరి అట్లే ఉన్నట్టయితే నిర్మలా సీతారామన్ ఎట్లా కేంద్ర మంత్రి అవుతుంది, స్మృతి ఇరానీ ఎట్లా కేంద్ర మంత్రి అవుతుంది, లేకపోతే జవడేకర్ ఎట్లా అవుతాడు? చాలా సందర్భాల్లో వీ యూస్ టు అది ఏంది, వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్? ఆయన యూనివర్సిటీ ప్రోడక్టే, పిహెచ్డి, కామర్స్, యూనివర్సిటీ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎక్కడ తేడా ఉంది? వేర్ ఇస్ ద రాంగ్? మళ్ళీ పార్టీకి ముందు వరుసలో నిలబడి కొట్లాడుతావు, మరి పదవులు పంచుకున్న దగ్గరకు వస్తేప్పుడు వెనక సీట్ ఎందుకు పోతావు అని చెప్పని చాలాసార్లు రకరకాల సందర్భాల్లో మదన పడేటువంటి ఒక పరిస్థితి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. ద narrative ఆఫ్ పాలిటిక్స్, కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్, తర్వాత ద వే పాలిటిక్స్ ఆర్ బీయింగ్ పర్సీవ్డ్ నౌ ఇస్ టోటలీ డిఫరెంట్ నౌ. ఇది పూర్తిగా కూడా ఒక రకమైనటువంటి ఒక వ్యాపార ధోరణి వచ్చేసింది రాజకీయాల్లో. రెండవది సమ్టైమ్స్ అంటే నాకు అని కాదు, నా అదృష్టం, నాకు చిరంజీవి గారు ఆదరించినారు, కేసీఆర్ గారు ఆదరించినారు, తర్వాత వారు అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఆదరించినారు, మళ్ళా వస్తే కేసీఆర్ గారు ఆదరించినారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. బట్ దెన్ జనరల్గా కూడా ఏంటి అంటే పాలిటిక్స్లో ఇఫ్ యు ఆర్ ఓవర్ స్పోకన్ అదే ఇబ్బంది, యు ఆర్ బ్యాక్. ఇది ఫ్యాక్ట్. ఇది కొంచెం ఎక్కువ. బట్ 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 దట్ హాజ్ నాట్ హ్యాపెండ్ విత్ స్మృతి ఇరానీ. దట్ హాజ్ నాట్ హ్యాపెన్. స్మృతి ఇరానీ కదా ఆమెకు కాలేదు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారికి కాలేదు, వాళ్ళు మాట్లాడేందుకే ముందు ఉన్నారు. సో అంటే కాంటెక్స్లో ఏదో అర్థం కాదు. అంటే అందుకే అంటాను కదా, దేవుడు ఇక్కడ రాసి పెట్టాలా. నాదో జిద్దు, నేను మాట్లాడినందుకే కేసీఆర్ ముందున్నారు, రేవంత్ రెడ్డి కూడా ముందున్నారు. వాళ్ళే ఆపర్చునిటీ ఇచ్చినారు, అప్రిషియేట్ చేసినారు, ఆపర్చునిటీ ఇచ్చినారు. బట్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అంటారు. 14 అట్లే టీఆర్ఎస్లో ఉండుంటే ఎవడ బీన మినిస్టర్, లేదా ఎమ్మెల్సీ, లేకపోతే ఇంకేదైనా మంచి అవకాశం వచ్చి ఉండేదేమో, మంచి అవకాశం అంటారు. సార్ అంటే ఇప్పుడు మనము నేను అచ్చిరాదేమో ఒక్కసారి అనిపిస్తుంది రాజకీయం. అంటే పార్టీ మారకుంటే బాగుండేది, బీఆర్ఎస్లో ఉంటే బాగుండేది అని మీకు ఎప్పుడన్నా అనిపించదా? అంటే ఒకటి, నాకు తెలంగాణ అనేది దాకర్ గారికైనా నాకైనా వీఆర్ యాక్టివిస్ట్, మేము ఉద్యమకారులం, స్వతహాగా తెలంగాణ ఉద్యమకారులం. దాని తర్వాత రాజకీయాలు. కేసీఆర్ కూడా స్వతహాగా ఉద్యమకారుడే, తర్వాతే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తర్వాతే ఆయన టీఆర్ఎస్ను కూడా తెలంగాణ ఉద్యమాన్ని కోసమే వాడుకున్నాడు తప్ప తర్వాత ముఖ్యమంత్రి అయినా కానీ ఒక ఉద్యమ నేను అనుకుంటాను ఎప్పుడైనా స్వరాజ్య టు సురాజ్య అని అనిపిస్తుంది కేసీఆర్ను చూస్తే. స్వరాజ్య మూమెంట్లో సురాజ్య మూమెంట్ లెక్క, గుడ్ గవర్నెన్స్ లెక్క కాబట్టి నడిపింది. కాబట్టి మాకు తెలంగాణ ఓరియంటేషను అనేటువంటిది ఒక ఇంటెన్స్ కన్విక్షన్. కాబట్టి సరే పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ కాంటెక్స్లో పనిచేసినాము. బట్ ఐ డోంట్ నో, ఒక్కసారి అనిపిస్తుంది. నేను చెప్తా మీకు ఇప్పుడు. నేను అజయ్ వర్మ అని సనత్ నగర్లో ఉంటాడు, టీఆర్పీలో మాతో పనిచేస్తుండే. రవి పాటూరి అని అరోరా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటుండే, వాడు నా క్లాస్మేట్ ఉండే, చచ్చిపోయినాడు. పాలిటిక్స్లోకి పోవాలన్నా వద్దా, సత్యం కంప్యూటర్ వదిలిపెట్టాలన్నా వద్దా, దీని మీద 4 రోజులు చర్చ జరిగింది. ఆగం ఓ 2 మిత్రులు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు వచ్చినారు, ఇంట్లోనే ఉండే చర్చకు వయసుతో ఇట్లా కళ్యాణ్ పిలుస్తున్నాను వచ్చిన. అయితే రాత్రులు గడిపిన, పోతే కరెక్టా పోకపోతే కరెక్టా, గాడ్ ఫాదర్లు ఉంటారా, మన ఎంబడి ఉండరా, సక్సెస్ అవుతామా సక్సెస్ కామా, ఇంత పెద్ద పొజిషన్ తెచ్చుకొని ఇప్పుడు అండ్లకు పోయి మనం ఏమైపోతామో ఆగమైపోతామా, ఫ్యామిలీ ఏంది, పిల్లలంతా పిల్లలు ఉన్నారు. అయితే కోటిలో ఒక ఆస్ట్రాలజీ తీసుకుపోయాడు అజయ్ వర్మ అని అబ్బాయి. కొంచెం స్వామీజీలు, నేను దేవుడిని నమ్ముతాను, దేవుడిని నమ్ముతా, బాబాలను కూడా నమ్ముతా, చేతుకు కూడా కనిపిస్తుంది, నమ్ముతా, తప్పులేదు దాంట్లో, తప్పనట్లేదు. అయితే అడిగి పోతే వింటున్నారా మీరు? కోటిల రాజేంద్ర నగర్ బస్ స్టాప్ సందులు ఉంటుంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పక్కన సందులకు ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఆయన తీసుకుపోయాక ఆయన మొత్తం భూతద్దాలు పెట్టి అవి పెట్టి అంతా పెట్టి చూసి, నీకు రాజకీయాలు అచ్చి రావు, నువ్వు పోకు అన్నాడు. నీ అమ్మ, నేను పోవాలనేది నా ఇచ్చు, రాజకీయాలకు పోవాలనేది ఇచ్చు. బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ కన్ఫార్మిటీ, ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయాలి. నువ్వు పనికిరావనంటే అలెగ్జాండర్ అంటాడు రాజకీయాలు దేశాధినేత కావురా అని చెప్పినాడు, అంటే కత్తి పెట్టి గీక్కుంటే మరి రాడు కాలేదా,
మనం ఎందుకు ఇంకా మొండితనంతో పాలిటిక్స్లోకి వచ్చినాం. మన ఈ మధ్యన అజయ్ ఎప్పుడో గుర్తు చేశాడు ఆ విషయం. కలిస్తే అరే హాస్టల్లో దగ్గర పోయిద్దాం పావా ఆయన దగ్గరకు ఒకసారి పోయిద్దాం పా అని. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ఐ మీన్ జోక్స్ అపార్ట్, అంటే మనకు మేము ఒక చిత్తశుద్ధితో పాలిటిక్స్లోకి వచ్చినాము, పబ్లిక్ సర్వీస్ చేయాలని వచ్చినాము. పబ్లిక్ చట్టసభకపోతే కొంత బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, విత్ ఇన్ ద పార్టీ కొంత ఎలివేట్ అవుతాము, వాయిస్కు కొంత క్రెడెన్షియల్ వస్తుంది, చట్టసభలో కూడా కొంత బలంగా ప్రభుత్వాలను నిలదీయగలుగుతామని చెప్తున్నాం. రైట్. దయాకర్ గారు, మీరు 2009 నుంచి ప్రధానంగా, అంతకుముందు మాలమహానాన్ని నడిపిన 9 నుంచి జేఏసీలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, 3ఓసారి అవకాశం రాలేదు. ఈ సందర్భంలో నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ నుంచి మీకు పలు సందర్భాల్లో అవకాశాలు, ఆఫర్లు వచ్చాయి. శ్రావణ్ గారేమో టీఆర్ఎస్ను వదిలిపెట్టి దెబ్బతిందాం అనుకుంటే మీరు టీఆర్ఎస్కి పోతే లాభం ఏదని ఎప్పుడన్నా అనిపించిందా ఈ మధ్యకాలంలో? ఇప్పుడు నేను తనను అప్పుడప్పుడు ఏడిపిస్తుంటా, ఆట పట్టించడానికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తే, ఎప్పుడైనా మా సీఎం గారినో లేకపోతే పార్టీనో అన్నప్పుడు చేసినప్పుడు ఇట్లా విమర్శ చేస్తా. ఇది మామూలుగా తనతో కిడ్డింగ్ అనేది నాకు ఒక హ్యాబీ టైప్ అనుకోరాదు. అన్నా నువ్వు పోకపోతే పదవి వచ్చేది, నేను మారితే పదవి వచ్చేది. నువ్వు పోకపోతే ఈ నుంచి అటు నువ్వు వెళ్ళంగానే బీఆర్ఎస్ వచ్చి వెళ్ళగానే కాంగ్రెస్ వచ్చింది, వెళ్ళగానే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతే కాంగ్రెస్ వచ్చింది. నువ్వు ఉంటే ఆడ ఉన్నా ఈడ ఉన్నా అవుతుంది అంటే ఈయన ఒక ధర్మ సందేహం వేసింది. ఒక ఇక కౌంటర్ వేయాలి కదా. ఏమన్నాడు, సరే నేనంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోయినా ఏదో నువ్వు స్ట్రింజెంట్ గా కాంగ్రెస్ తోనే ఉన్నావు, నీకెందుకు రాలేదంటే దానికి సమాధానం లేకుండే కదా. తర్వాత నేను కాంగ్రెస్ లో సెకండ్ టైం అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. అఫ్ కోర్స్ హైకోర్టులో అది గెలుస్తామా తెలియదు, అది డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. సరే ఈవీఎంస్ ఏదో ఇద్దరం కేసు వేసినాం, అది చాలా తేడాగానే ఉన్నది, అది ఇంతవరకు రాలే. కానీ మీరు కేసేసారు, సుప్రీంకోర్టులో కేసేసారు. ఇప్పుడు ఇదైతే ఇంకా నాది ఇంకా టిల్ పెండింగ్, నాది చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి, నాదొక్కటే ఆగింది. సరే అదొకటి కదా, ఇంకా స్టిల్ లైవ్ లోనే ఉంది కేసు. అయితే నేను ఆసారి ఆల్రెడీ నేను 8 o'clock గెలిచిపోయినా ఆల్మోస్ట్ అలా అనుకోని నేను, ఎందుకంటే పెండింగ్ లో ఉన్న 18 ఈవీఎంస్ అవి నావే చెడిపోయినాయి. అదే గెలిచిపోయినాం రా అనుకునేసరికి వాళ్ళు 9 o'clock డిక్లేర్ చేసింది ఏకంగా. అదేందో నాకు అర్థం కాలేని, మనం గెలిచే వరకు వచ్చేవారికి ఈ పరిస్థితి వచ్చేది అని ఒక చర్చ ఉండే. బట్ అల్టిమేట్గా నా ఉద్దేశం అయితే, నేను ఎంసీఏ తర్వాత నాది అమెరికన్ డాలర్ డ్రీమ్స్ ఉండే. ఎందుకో మా డాడీ అసలు ఈ అమెరికా పోవడము, లేకపోతే ఈ సంపాదన, ఇవన్నీ ఆయన కొంచెం తెలంగాణ సాయుధ పోరాటంలో కొంత చిన్నప్పుడు పాల్గొన్నోడు ఇట్లా ఉండే కాబట్టి ఆయనకి ప్రజల కోసం ఉండాలనేది ఉండేది. నాకు ఇంకా అప్పటి వరకు ప్రజల కోసం ఉండాలి ఇదంతా ఏం లేదు. జస్ట్ ఎంసీఏ కంప్లీట్ కాగానే ఆపర్చునిటీ కెనడా ఏదో వ్యాంకోవర్ది ఏదో అప్లై చేసిన ఇమిగ్రేషన్ కొరకు ఒక 2-3 monthsలో నేను పోయే ముందు వచ్చిండు మా డాడీ. వచ్చి ఎక్కడి ఈ ఊరోడు ఆ ఊర్లో చెప్పరాజని ఏదో ఒకటి వేసేసిండు. అరే అక్కడ ఏం చేస్తావు, ఇక్కడ జనం కొరకు అనేసరికి అసలు ఉద్యోగం వదిలేసి ఉద్యమం అంటే ఏందో నాకు అర్థం కాకుంటుండే. సరే నేను ప్రజల కోసం అనే కనెక్టింగే అప్పుడు మాలమానాడు పెట్టిన తర్వాత తెలంగాణ మూమెంట్లో ఎన్ని నాకు తెలిసి ఏమంటారు రిమార్కబుల్ మూమెంట్స్లో మిలియన్ మార్చ్ నుంచి మొదలు పెడితే అక్కడి ఆ రోజు బీఆర్ఎస్ మీన్స్ టీఆర్ఎస్ జేఏసీ కూడా స్టాల్ అయిన రోజు 3 సార్లు ప్రణబ్ ముఖర్జీ గారిని అడ్డుకున్న సంఘం నేనే. ప్రతిదీ ఇప్పుడు మిలియన్ మార్చ్లో కూడా మేము కొట్లాడుకునేది. కేసీఆర్ గారేమో ఎందుకు ఆ డేట్ మార్చమని వీరు నాయన నరసింహారెడ్డి గారు వచ్చి వాష్రూమ్లో మాట్లాడుకునేది. ఇద్దరికి ఒక సిమిలారిటీ ఏంటంటే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అవడం, తనకు టికెట్ రాదని పార్టీ మారాల్సిన పరిస్థితి శ్రావణ్ గారికి వచ్చింది. మీరు రేవంత్ రెడ్డి గారినే నమ్ముకొని అక్కడ పదవులు వస్తాయనే ఆలోచనలో మీరున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి కూడా అంటే చాలా ఇంపార్టెంట్. అది తెలంగాణలో గత 9 రోజులుగా కూడా అదే అంశం ఉంది. 8 మంది కార్మికులు అలా చనిపోయి ఉన్నారు. దాని రాజకీయ విమర్శలపై కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. దాన్ని ఇలా చూడాలి అంటే, మీరు రాజకీయం చేస్తున్నారా ఆ ఇష్యూని? మీరు కానీ బీజేపీ నిన్న వెళ్ళింది, ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా అన్నటువంటి ఒక కాంటెక్స్ట్. అంటే దాదాపు ఎప్పుడు 2004 నుండి మన అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఆ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ అపోజిషన్ ఇంకా పోలే ఆయనకు.
నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అన్నటువంటి ఒక అవగాహన సోయి ఉన్నట్టయితే ఈ వుడ్ హ్యావ్ నాట్ రిసార్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ చీప్ అటాక్ ఆన్ ది అపోజిషన్ జాబ్ అది. నిన్నటిదా 20 ఏళ్ళు నువ్వేం చేసినావా? 20 ఏళ్ళు నువ్వు ఇదే పని చేసినావు కదా, నువ్వు కూడా క్రిటిసైజ్ చేసినావు, ఇష్యూస్ జరిగినప్పుడు వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అని చెప్పి చేసినావు. అది నీ బాధ్యత అని చెప్పని ప్రభుత్వాలు నీకు అదొక బాధ్యత ఇచ్చి నువ్వు చేసినావు. ఇలా నువ్వు నిన్ను విమర్శిస్తే మాత్రం నన్ను ఎవరు విమర్శించొద్దు అని చెప్పని మాట్లాడి కరెక్ట్ కాదు. రెండోది మీరే అంటున్నారు 9 రోజులు, మరి 9 రోజులు ఎందుకు పోలేదండి ముఖ్యమంత్రి? అదే అడిగినరా నువ్వు ఎందుకు పోవట్లేవు అని చెప్పని. దానికి కేసీఆర్ పోయిండా లేకపోతే కిషన్ రెడ్డి పోయిండా? నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు పోవాలా అని చెప్పని అంటున్నారు. 9 days తర్వాత పోయి మళ్ళీ నన్ను ఎట్లా అడుగుతారు అని చెప్పానంటే, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను ఎవడు అడగొద్దు అని అంటే దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అన్ఫార్చునేట్లీ ఈ చర్చ మళ్ళీ వారేదో రీబట్ చేస్తారు, అది ఎటో పోతుంది. కానీ ఇప్పుడు ఈ ఏంటి పరస్పర విమర్శలు కామనే. వారు కామినేపల్లి కాడికి పోలేదు, అప్పుడు కూడా 10 ఏది ప్యాకేజ్ 10లో అయినప్పుడు పోలేదు. ఇదంతా రాజకీయ విమర్శలు పరస్పరం వస్తుంది, కానీ అదొక డిబాకిల్ నాకు తెలిసి ప్రకృతి విపత్తు అది. అంటే ఇన్ని రోజులు దాన్ని మనం ఏమంటాం, దాన్ని అసెస్ చేయలేదు. ఎట్ ఏ టైం అక్కడ స్టోర్ అయిన వాటర్ విత్ ఇవంతా వచ్చింది కాబట్టి ఆ కెలామిటీ లాంటిదే నా దృష్టిలో. ఇంకా కొంచెం అతి పెద్ద ప్రమాదం అయ్యేది, దాన్ని మనం తప్పించుకున్నట్టే అనుకోవాల్సిన అవసరం. రైట్, దయాకర్ గారు, శ్రవణ్ గారు, కంటిన్యూ చేద్దాం. మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మన ఒక్క ఛాన్స్ మీకు ఇద్దరికి రాబోతుందా లేదా, అసలు మీ ఒక్క ఛాన్స్ అడ్డుపడుతుంది ఎవరు, ఇలాంటి అంశం కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో రేవంత్ రెడ్డి గారు వచ్చారనుకోండి, మన పార్టీ మీకు ఎక్కడైనా రేవంత్ రెడ్డి అడ్డంగా మారుతున్నారని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే ఇక్కడ కూడా అడ్డం వచ్చారని మీరు అన్నారు కాబట్టి అంటున్నాను. ఇక వారి పుణ్యమే లాస్ట్లో దెబ్బపడ్డది. ఎందుకు అంతే కాంగ్రెస్ నుంచి అంటే రాహుల్ గాంధీకి అంత సన్నిహితంగా ఉండి బయటకు రావాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే నిద్రలేని రాత్రులు చాలా గడిపినాయి అవి చెప్పుకుంటే. కొన్ని వీరికి తెలుసు, వీరికి తెలుసు బాగా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయ్యేంత వరకు కంఫర్ట్ గా ఉన్న శ్రావణ్కి ఆ తర్వాత ఇబ్బందులు ఎదురయ్యాయంటే ఏమంటారు? అంటే వాళ్ళదంతా ఒకటే, దాసోజు శ్రావణ్ అంటాడు పోటీ చేయొద్దు అంటాడు. అరే ఏంద్ర నాయన, నువ్వు ఎట్ట పోటీ చేస్తావు? నువ్వు ఆయన దేవుడు అయింది, ఆయన కలవకుర్తి ఆయన కొడంగల్ కూడా కాదనుకోండి, అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ. అదే అక్కడ అచ్చంపేట ఆయన కొడంగల్లో చేయొచ్చు, కొడంగల్ ఆయన మల్కాజిగిరికి రావచ్చు. మరి మేము హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లోనే పెరిగినాం. దాదాపు హైదరాబాద్ అంతకుముందు కూడా మీరు చేశారు, సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ, అందులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పోటీ చేస్తా అంటే లేదు నువ్వు పోటీకి నా ముక్కొంకర, మూతొంకర, కాలొంకర అంటే సమాధానం చెప్పరు, నువ్వు పోటీ చేయొద్దు. ఆయనకు ఒక ఫిక్స్డ్ ఐడియాస్, అంటే హానెస్ట్లీ స్పీకింగ్ అప్పర్ క్లాస్ హెజిమనీ ఫీలింగ్ ఆయనకు. ఒక పర్టికులర్ కులమే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలా అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక విశ్వాసం. దాంతో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఎగేసి వీళ్ళని ఎగేసి పొమ్మనకుంట పొగబెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. లిటరల్లీ నిద్రలేని రాత్రులు. నాయన ఇంత దాకా కష్టపడి సీట్ తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో సీటు ఒకసారి వచ్చింది అంటే కంటిన్యూ అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది. జనరల్ గా ఈయన ఒక్కడిదే పాపం వీరిదే దురదృష్టం. ఆయనది కూడా రెండోసారి కంటిన్యూ అంటే వాళ్ళు వదులుకున్నారు కాబట్టి సెకండ్ టైం కంటిన్యూ అయింది. అక్కడ థర్డ్ టైం కూడా అవుతున్నాయి. అది కుట్ర చేసిండ్రు ఆయన విషయంలో. ఆ టికెట్ రాకుండా చేసిండ్రు, అది వేరు ముచ్చట. జనరల్ గా ఒకసారి టికెట్ వస్తే కాంగ్రెస్ పార్టీలో యూ కంటిన్యూ టు బి ద ఇన్ఛార్జ్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు పోటీ? నేను అదే అన్నా, అరే 119 ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 101 మంది ఓడిపోతే ఆ 101 మందిలో పెద్ద పెద్ద రెడ్లు కూడా ఓడిపోయినరు, నేను కూడా ఓడిపోయినా. నేను ఒక్కరిని ఏదో ఓడిపోయినట్టు నాకెందుకయ్యా నువ్వు ఇట్లా కక్ష కడతావు అంటే సమాధానం చెప్పరు. ఇక ఆగమాగం చేసిండ్రు. సార్ ఉన్న బలం అంతా నా మీద. శ్రావణ్ గారు, నాకు ఒక చిన్న డౌట్ మీ విషయంలో, ప్రత్యేకించి మీ విషయంలో. ఎవరైనా గత ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎలక్షన్ల ముందు మారడం చాలా జరిగింది. మారిన మందుల సామె లాంటి వాళ్ళు ఇంకా చాలా మందికి టికెట్లు కూడా వచ్చాయి. కానీ దాసోశ్రావణ్కి 2014లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదని మారితే కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వలేదు. ముందటి ఎన్నికల్లో కాంగ్రెస్లో టికెట్ రావట్లేదు అనే కదా మారింది, బీఆర్ఎస్ కూడా టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో నేను పోయేనాడు, నేను 12th April 2014 జాయిన్ అయినా, అప్పటికే అయిపోయినాయి సీట్ల పంచాయతీ. అదే అంటే టికెట్ కోసం వెళ్తుంటారు, మీరు అలా కూడా పోలేదు కదా అనేది నా ఉద్దేశం. అదే సరే, ఇక ఇప్పుడు నేను చెప్పే కదా మీకు, ఎమోషన్ షుడ్ నాట్ డ్రైవ్ యూ ఇన్ పాలిటిక్స్. రెండోది ఏంటి అంటే దురదృష్టం, కాంగ్రెస్లో కొంత సోషల్ జస్టిస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక పార్టీలో ఫ్యూడల్ థాట్స్ బాగా బలంగా వచ్చేసినాయి. విత్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హ్యాస్ బీన్
ఫ్యూడలైజ్. దీనికి మీరు సమాధానం చెప్పాలి. completely అద్దంకి దయాకర్ గారు. feudalized. మీరు రేవంత్ రెడ్డినే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ లో. ఆయనకేం లాభం ఏం శ్రావణ్ గారు అన్న మాట ఏం చెప్తారు? ఒక్క మాట నేను నన్ను అడుగు, చెప్తాను. నేను చెప్తాను. ఆయన వారి గురించి నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను చెప్తానే. అంటే లాభం అయ్యేదాన్ని కూడా మీరు ఆపేలా ఉన్నారు. నో అట్లా చిచి, ఐఎమ్ ద ఫస్ట్ వెల్ విషర్ ఆఫ్ హిమ్. ఆయనకు అభిమాని కూడా నేను. వారికి అభిమాని ఆయన మీకు అభిమాని, మీరు అంటే ఆయనకు నేను అభిమాని. ప్రామిస్ చెప్తున్నాను, కష్టం ఉందండి ఆ పార్టీకి. 2014లో ఓడిపోయిన తర్వాత బాధ డిప్రెషన్ ఉన్నాం. పార్టీ అంతా ఓడిపోయింది, అధికారం ఫోన్ వచ్చింది ఇట్లే ఈవినింగ్ పూట ఎప్పుడో 3-4 అంటే సంతోషం అనిపించింది. ఎవరో మన ఫోన్ ఏందన్నా ఇక్కడ అంటే రావే కలుసుకుందామని ఫిల్మ్నగర్ సాయిబాబా గుడి దగ్గర కలుసుకొని బిగ్గర అల్లుకొని ఒకళ్ళు బాధపడి పొదాంపా అని చెప్పని దామోదర నరసింహ గారి ఇంటికి పోయినాం, దామన్ ఇంటికి పోయినాం, ఆయనతో కొద్దిగా ముచ్చట పెట్టినాం. మళ్ళీ తెల్లారి దీకరణ గారి దగ్గర పోయినాం. ఇట్లా వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అంతా ఇంట్లో ఉన్నారు, బయటకు వెళ్తలేరు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి ఇట్లా గాంధీభవన్ పోదాంపా ఇక్కడెక్కడ గాంధీభవన్ మెట్లెక్కి. అయితే నాకు చిన్న ఉదంతం చెప్తా. ఎందుకు తనకు రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ ఆ పార్టీలో ఇవ్వాలా అని ఎందుకు మాట చెప్తున్నంటే, ఫేస్బుక్లో మేము యాక్టివ్. అప్పుడు ట్విట్టర్ కూడా యాక్టివే, బట్ ఫేస్బుక్ వెరీ యాక్టివ్. అప్పుడు బాగా పాపులర్గా ఉంటుంది ఫేస్బుక్. అయితే నేను పార్టీ మారిన తర్వాత నేను ఆ ప్రెస్ మీట్లు గిస్పీట్లు ఏదో జరిగింది. అప్పుడు జయరాం రమేష్ నా స్పోక్స్ పర్సన్ అని, చీఫ్ స్పోక్స్ పర్సన్ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు కదా. మీరేం తక్కువ కాదు కదా. 15 అయితే రండి. అయితే ప్రెస్ మీట్ పెడుతుంటే ఫేస్బుక్లో తిట్టుడు మొదలు పెడితే ఓ రోజు మా సిస్టర్స్ వాళ్ళు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఏందన్నా ఇట్లా తిడుతున్నారు ఫేస్బుక్లో మిమ్మల్ని అని అంటే, మా ఫేస్బుక్ డీయాక్టివేట్ చేస్తాను. డీయాక్టివేట్ చేసిన. ఈయన మాత్రం వీరుడు, ఫేస్బుక్ డీయాక్టివేట్ చేయడు. రోజు తిడుతుంటారు. ఈయన పొద్దుగాల పోయి టీవీలో డిబేట్ చేస్తాడు, సాయంకాలం డిబేట్ చేయగానే తిడుతూ ఉంటారు. తిడుతుంటే వాళ్ళ కౌంటర్గా కూర్చొని తిట్టుడు మళ్ళీ తిడుతుంటాడు. అట్లా అటు ఫేస్బుక్లో తిట్టిన వాళ్ళని కౌంటర్ ఇచ్చుడు, టీవీలలో కొట్లాడు. ఎవడు ఆ రోజు పార్టీ జెండా మోయటానికి కూడా, పార్టీ ఆఫీసర్ కార్యాలయం గాంధీభవన్ రావడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక రోజులో కూర్చొని అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. 50 మందికి టికెట్లు ఇచ్చిండ్రండి పార్టీకి సంబంధం లేని వాళ్ళకు. కోన్ కిస్కా సారీ, దే ఆర్ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ దెన్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కేవలం డబ్బు ఉన్నది కదా అని, లేకపోతే పెద్ద కులాల్లో ఉన్నారు కదా అని చెప్పని. ఎందుకు 2014లో కేసీఆర్ కూడా ఇచ్చారు మీకు ఇయ్యనప్పుడు సార్ చాలా మందికి ఇచ్చారు కదా. అప్పుడు చాలా మందికి ఇచ్చారు కదా. సుమను చాలా మంచి ఉద్యమకారులకు కూడా వినండి, ఆయన వారిచ్చినటువంటి టికెట్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చుంటే ఈ పార్టీకి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ స్పిరిట్ కనుక కంటిన్యూ చేస్తారు. దయాకర్ గారు, కేసీఆర్ గారు 2014లో ఏ స్పిరిట్ అయితే ఫాలో అయినరో అదే స్పిరిట్ కనుక ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు పాటించిండు, దయాకర్ గారు క్యాబినెట్ మంత్రి అలా ఏ హోమ్ శాఖ ఎడ్యుకేషన్ శాఖ ఉండాలి ఆయన దగ్గర. లెట్స్ నాట్ కంపేర్. ఎందుకంటే ఒక సుమన్ కావచ్చు, ఒక కిషోర్ కావచ్చు. 2014లో మీకంటే కమిట్మెంట్ లేని చాలా మందికి టికెట్లు ఇచ్చారు. 2018లో వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళకు చాలా మందికి టికెట్లు ఇచ్చారు. కేసీఆర్ కూడా తప్పు చేశారు, దాన్ని మీరు అంత గుడ్డిగా సమర్థించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఫస్ట్ టైం కలిసే ఉన్నాం. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు సెకండ్ టైం కూడా నేను అడుగుతున్న పాయింట్ అంటే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక ఫ్యూడలిజంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బాగుండేది అని శ్రవణ్ గారు చేసిన కామెంట్తో మీరు ఏకీభవిస్తారు. సరే, అది నేను రాజకీయ కామెంటే అంట. ఎందుకంటే ఎందుకో శ్రవణ్ అన్నకు మొదటి నుంచి కూడా మా రేవంత్ రెడ్డి గారు ఒక కొంచెం వ్యతిరేక భావనతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను చెప్తా, ఎడమ బొజ్జి గారు కానీ, మా సామీల్ గారు కానీ, ఇంకా కొంతమందిని మీరు చూస్తే కామన్ ఆఫ్ కోర్స్ మనకి మందుల సామేలు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక్కడ అవతలకి వచ్చినాక ఇప్పుడు పార్టీ మారిన వ్యక్తిగానే చూడాలి కదా. పార్టీ మారినా కూడా తను కూడా మూమెంట్ లో ఉన్నాడు, అదొకటి అయింది. సరే, నేను తను రేవంత్ రెడ్డి గారి మీద చేసే కామెంట్స్ చూసి నేనేమనుకుంటా అంటే, మావాడు మమ్మల్ని తిడుతున్నట్టే అనుకుంటా తప్పితే నేను ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అలానే అనుకోవాలా? కావచ్చు. నేను అంటే నాకు మామూలుగానైతే అప్పుడు కూడా ఉద్యమ సహచరుడు అని అంటుండే, మీరు చిన్న కూడా నన్ను అంటుండే. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్గా పనిచేసిన నేను, తను కూడా చేసిండు వాస్తవం. సరే, టికెట్ విషయంలో జరిగిన నేను కూడా నా టికెట్ విషయం పర్సనల్గా డిస్కస్ చేసిన. కానీ నా టికెట్ చాలా ముళ్ళ పొదల్లో ఉంది, చాలా చిక్కుల్లో ఉంది. అది నాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది. నేను తెలుసు మీకు మూమెంట్లో మేము ఎంత లెజెండరీగా ఉన్నామో, చిన్న పిల్లలమైనా కూడా
ఏ ప్రాంతం పోయినా మాకు ఆ అప్లాజు ఒక ఉద్యమ వీరునిగా మాకుండే వీడికొచ్చి టికెట్ కొరకు కొట్లాడి చివరికి నా పరువేడ తీసుకోనని ఇదొక పంచాయతీ ఉంటుండే నాకు. పోనీ మేమేమన్నా కాంగ్రెస్ పార్టీనే గ్రో అయ్యి టికెట్ ఇట్లా అడిగే తీరు వేరుండే. మేము బయట నుంచి వచ్చి లీడర్లుగా అయి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎక్కడో కొంత మిస్ అయినాం. అది అవతల ఇప్పుడు చాలా చిన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాకంటే ఎక్కువ పొజిషన్స్లో ఉన్నారు. మా చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా, మా నాన్న అనుకుంటూ తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను ఎప్పుడు కూడా పవర్ ఉన్న వాళ్ళని మాత్రమే గౌరవించేది కాదు, ప్రజల కోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళని గౌరవించే సంస్కృతి నాది. తర్వాత ఆ రోజుల్లో మా కామన్ కంటెండర్ ఎవరు, కేసీఆర్ గారు. ఆ రోజుల్లో వారికి కూడా సరే ఇప్పుడు వారు ఆ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి దాన్ని స్పృశించను. నాకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనంటే సీరియస్గా ఇప్పుడు ఉత్తమ్ గారు సుదీర్ఘకాలంగా ఉన్నారు, వారు మర్యాదపూర్వకమైన రాజకీయాలు వారి. కానీ కేసీఆర్ గారిని కొంచెం కౌంటర్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇంకోటి నాకు వారు 16 నుంచి కూడా తెలుసు. తను కానీ మేమందరం కలిసి ఉన్నోళ్ళమే. తను టీడీపీలో ఉండొచ్చు, వారు బీఆర్ఎస్లో ఉండొచ్చు, మనోడు రఘునందన్ కూడా. మీరు కూడా ఇట్లా ఒక్క ఛాన్స్ కోసం రఘునందన్ కూడా చాలా ప్రయత్నం చేసిన వ్యక్తి. సక్సెస్ అయ్యాడు, మీరు ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉండే ఇంకా పార్టీ బీజేపీలోకి వెళ్ళాడు. అది కాంగ్రెస్ నుంచి బీజేపీలో బలంగా ఉన్న పార్టీ. మేము అంటుంటే బీజేపీలోకి పోయిండు మనోడు ఏం అవకాశాలు అనుకుంటుంటే ఒక విషయం ఉంటుంది. ఒకటే మాట, ఒక విషయం ఏంటంటే పాలిటిక్స్లో కాన్స్టిట్యుయెన్సీ దొరకటం అనేది చాలా కష్టమైన పని అండి. రాజకీయాల్లో ఒక నియోజకవర్గం దొరికిన తర్వాత ఇక పెళ్లి చేసుకున్నట్టు. ఎందుకని అక్కడ దుబ్బాకలో గెలిచాడు, తర్వాత ఓడిపోయాడు, మళ్ళీ బట్ హీ కుడ్ స్టిల్ దాంట్లోనే ఉంది రిటైన్. నా ప్రాబ్లం ఏమైంది, ఈ 20 years జర్నీలో నాకు గుంజుకున్నారు. ఆయన ఒప్పుకోడు పాపం, కానీ ఇప్పుడు గుంజుకున్నారు ఆయన దగ్గరికి. మీరు అన్నదాన్ని కంటిన్యూ దయాకర్ గారు, అంటే మీ వ్యవహార శైలి, మీకు జిల్లా నాయకత్వంతో ఉన్న విభేదాలు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, దామోదర్ రెడ్డి కావచ్చు, అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మొన్న మునుగోడు ఎన్నికలప్పుడు మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన కామెంట్లు కావచ్చు, అట్లా ఒక సామాజిక వర్గంపై మీరు మాట్లాడిన మాటలు కానీ, మీ వ్యవహార శైలి కానీ, వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసి ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇగో దయాకర్ అప్డేటెడ్ దళిత్ వర్షన్, దయాకర్ అవకాశాలు ఏమొస్తాయి ఎట్లొస్తాయి అనే దానికి నేను పెరిగిన నేపథ్యం. ఫర్ ఎగ్జాంపుల్, లేవంగానే ఒక పని చేసే కల్చర్ ఒక జనరేషన్ ఉంటే, లేవంగానే ఏ పని చేసే జనరేషన్ నాది. నేను సబార్డినేషన్గా లేను ఎవరికి, అవును ఎవరికి లేను. అదే ఏమైనా ఇబ్బందిగా మారిందా? అది కావచ్చేమో, బట్ నేను ఎవరితో అమర్యాదగా లేను. మా దామోదర్ రెడ్డి గారితోనైనా, ఉత్తమ్ రెడ్డి గారితోనైనా, జానారెడ్డి గారితోనైనా, వెంకటరెడ్డి గారితోనైనా, పంచాయతీ కంటే ముందు, పంచాయతీ తర్వాత కూడా నేను వ్యక్తుల పట్ల అమర్యాదగా ఉండను. నేను ఎప్పుడైనా పార్టీ ఒకటి అనుకుంటే పార్టీ విధానంతోనే ఉంటాను. అంటే జనరల్గా నేను ఎందుకు అడుగుతున్నా దయాకర్ గారు అంటే, మీకు తెలుసు నల్గొండ జిల్లాలో వాళ్ళ అనుచరులు, వాళ్ళ మనుషులు అనుకునే వారికి వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా టికెట్లు ఇప్పించి గెలిపించుకునే సత్తా ఉన్న నాయకులు వాళ్ళంతా. అసలు ఇక్కడ మీకు నా కాంట్రా తనకు కూడా అప్లై అవుతుంది. ఏంటంటే నేను నియోజకవర్గం కొరకు కాంగ్రెస్ పార్టీలో రాలే. నాకు టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు నా ఓన్ ప్లేస్. ఫస్ట్ నన్ను అలంపూర్ అడిగినారు. నేను అలంపూర్ నాన్ లోకల్. డికేఆర్ గారు ఉండే అప్పుడు చెల్లా వెంకటరామరెడ్డి గారు వాళ్ళు కూడా యాప్ట్ చేస్తే, నేను అలంపూర్ వాట్ వే ఐఎమ్ కనెక్టెడ్ అని చెప్పేసి నేను నా ఓన్ ప్లేస్, నేను పుట్టి పెరిగింది, నేను చదువుకున్నది తుంగతుర్తి. చాలా మందికి నేను తుంగతుర్తి లోకల్ అని తెలియదు. నేను దాన్ని అడిగితే ఆమె దాన్ని ఓకే అన్నది, పెద్ద ఆమె. నేను కాన్స్టిట్యువెన్సీలో నాకు ఇద్దరు కూడా, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా అటు దామోదర్ రెడ్డి గారు, ఇద్దరు లెజెండ్ తీసుకుంటారు. నా ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. నేను ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఎటో ఒకవైపు ఉండలేకపోవడం నా వీక్నెస్. కానీ ఒకసారి ఈయన ఓకే అంటే ఆయన కాదు, ఇది సమస్య అయింది. అయితే రెండవసారి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసిన ఓటమి వచ్చింది. ఆ ఓటమి ఆర్టిఫిషియలే. బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే, కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్ ఓకే, ఇప్పుడు నాన్ కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్ ఈజ్ దేర్, అప్లైడ్ పాలిటిక్స్ ఉన్నాయి, ఓట్ పాలిటిక్స్ ఉన్నాయి, ఏమంటారు కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్ ఉంటాయి. జయరాం రమేష్ గారు వారు అన్నట్టుగా చాలామంది రాజ్యసభలు ఎమ్మెల్సీలు అయినవి కూడా ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారు మాకు ముందు పీసీసీగా ఉన్నప్పుడు ఆ ఇష్యూ తుంగతుర్తి వచ్చినప్పుడు, అది ఇబ్బందికరం అయితే దాన్ని పట్టించుకోకన్నా అని చెప్పి, ఒకవేళ తుంగతుర్తి నా వల్లనే ఇబ్బందికరం అయితే, తుంగతుర్తి గెలవడం నాకు కావాలి. ఎందుకంటే సిన్స్ 15 years నుంచి అక్కడ పవర్ పోయి కార్యకర్తలు చాలా సమస్యలు ఉన్నారు, మా వల్ల ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కాబట్టి నా వల్ల సమస్యాత్మకం కావద్దు అని చెప్పి నేను ముందే 1 year ముందే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టిన. బట్ పాలిటిక్స్లో ఎట్లుంటాయి, కాన్స్టిట్యున్సీ ఉంటేనే ఏదో నల్గొండ జిల్లా చాలామంది ఏంటారు, నల్గొండ జిల్లాలో నువ్వు పుట్టడము శాపమా లేకపోతే ఏంది పాపమా ఏదో ఇంటి అంటుంటారు. కారణం ఏంటంటే అదే అందులో కొంత వాస్తవం కూడా ఉంది. శ్రవణ్ గారు మీరు కూడా నల్గొండ జిల్లానే కాబట్టి అక్కడ ఓన్లీ ఒకే ఒకటి ఆలేరు బీసీ తప్ప మిగిలిన రెడ్డికే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే వాట్ ఎవర్ నేనేమంటున్నా ఉండడమే అద్దంకి అడ్డంగా మారిందా? నా ఉద్దేశంలో నేను నా పుట్టిన ప్లేస్లో నేను రాజకీయాలు చేయడం అనేది నా రైట్. అఫ్ కోర్స్ ఆల్టర్ అయితే మాకు తెలంగాణలో నేను దయాకర్ అంటే లోకల్ ఎక్కడిన్ బ్రదర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంత తిరిగినోని నేను. కాబట్టి ఇది కానీ నేను రాజకీయాలు చేయాలనుకుంటే నా ప్లేస్ అదే అనుకున్నా. బట్ నేను ఎవ్వరికి వ్యతిరేకం లేను. ఎవరన్నా నాకు వ్యతిరేకం ఉంటే నేనేం చేయలేను. ఇంకా నాకు ఎవరు వ్యతిరేకం ఉన్నారో కూడా నేను అవి పట్టించుకోను, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. బట్ నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎందుకు నేను స్టాండ్ బై ఉన్నా అంటే, నేను కమిట్మెంట్ ఉన్న లీడర్ ఒకటి, నేను అసలు ఒక దశలో రాజకీయాలకు నేను పనికిరానేమో అనే ఉద్దేశంతో కూడా వదిలేసి మళ్ళీ ఉద్యమాలకు పోతే బెటర్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలామంది నువ్వు ఇట్లా రాజకీయాల్లో ఈ తరహా ఎట్లా పనికి వస్తుంది దయాకర్, నువ్వు కాన్స్టిట్యున్సీ తిరగాలి ఇట్లా చేయాలంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నేను చేయాలన్నా వద్దా అనుకున్నప్పుడు రేవంత్ అది మీ మీద ప్రధాన విమర్శ, మీరు ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీలకు పోరు అని. ఫస్ట్ టైం పోయినా ఎక్కువ సార్లే, సెకండ్ టైం అసలు పోలేదు. ఎందుకంటే ఈ కాంట్రరీ పాలిటిక్స్, గల్లీ ఫైటింగ్స్ దయాకర్ వల్ల కాదు. దయాకర్ చదువుకున్న వ్యక్తి. నేను చిల్లరమల రాజకీయాల లెక్క ఉండను. ఓసారి ఇట్నే తోసుకొని పోతే కూడా గొడవ అయింది. ఈ గొడవలు ఇదేం కల్చర్? నేను ఒక మంచి పేరు నాయకునిగా వచ్చి నేను వీధి పంచాయతీలు నేను చేయడం ఏంది? రెండవది, నాకు 2 నాయకులతో మంచిగా ఉండాలి, అది సాధ్యం కాలే. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ మీకు ఇబ్బందిగా మారింది. 2 మధ్య 3 అయినాయి. రెండవది, ఇప్పుడు రాజకీయాలంటే ప్రజల కొరకు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక దశ కూడా ఉండిన. తర్వాత ఇప్పుడున్న క్షేత్రంలో ఉన్న రాజకీయాలు ఏంటి, ధూములు ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. బట్ నేను ఒకటే అనుకున్నా, కాంగ్రెస్ పార్టీకి నా సమయం ఇవ్వాలనుకున్నా. అప్పుడు వచ్చిన రోజు ఇస్తున్నా. నేను నాకు పదవి వచ్చిందా లేదా కాదు, దయాకర్ కాంగ్రెస్ పార్టీతో మూమెంట్లో ఉన్నంత టెంపోనైతే కంటిన్యూ చేస్తుంది కదా సిన్స్ 10 years నుంచి. తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొంచెం హ్యాపీగా ఎందుకుంటా అంటే, నా గురించి వ్యక్తిగతంగా తెలుసు, నా ఆర్థిక స్థితి తెలుసు, నా రాజకీయ జీవితం తెలుసు, ప్రోస్ కాన్స్ తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళకి తెలియదా, బట్టన్నకు తెలియదా, లేకపోతే ఉత్తమ్ గారికి తెలియదు, ఇవన్నీ తెలుసు. బట్ నేను స్ట్రింజెంట్గా ఒక దశ దాటినాక రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఒకే తరహా సమర్థన తెచ్చిందంటే, తను కేసీఆర్తో కొట్టగలగలదు, పవర్ తేగలడని నమ్మిన తర్వాతనే నేను గ్రూప్ రాజకీయాలకు ఎప్పుడు కూడా నేను ఇష్టం ఉండను. కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అని అంటే, మాకు కావాల్సింది పవర్, ఇది నా లక్ష్యం ఉండే. కాబట్టి ఆ రోజు అట్లా చేసినాం. తర్వాత గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, ఒకటి దాకా వద్దానంటారు, ఒక ఇప్పుడు వాళ్ళ కొరకు బుట్టలేదు, వాళ్ళ కొరకు రాజకీయాలు చేస్తలేము కదా. ఒకప్పుడు ఒక ఆయన ప్రత్యర్థి ఉండే, ఇంకొకప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు, ఇవాళ ఇక్కడ రేపు ఇంకొకరు కూడా ఉండొచ్చు కదా. కానీ మనం ఎంతసేపు ప్రజలతో ఉన్నామా లేదా, రేపు ఒక్క ఛాన్స్ వస్తే ప్రజలతో ఉంటామా లేదా, లేకపోతే ఏంది సంపాదించడం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అంత మేడలు మిద్దలు భవనాలు కోట్లు ఇవన్నీ చూసేటోళ్ళం అయితే ఏంటి, నేను బీజేపీకి పోవడం అనేది పెద్ద సమస్య, లేకపోతే నేను బీఆర్ఎస్కి టిల్ట్ కావడం పెద్ద సమస్య. ఎవరు తెలియని వాళ్ళు, ఎవరు అందరు ఉద్యమాల్లో ఉన్నోళ్ళే కదా. కానీ నేను కమిటెడ్గా ఒక పొలిటికల్గా నేను ఎందుకు, నా వీక్నెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలనేది నాకు నిజంగా ఒక ప్యాషన్. నేను అంతకుముందు గాంధీ ఫ్యామిలీ నాకు తెలియదు, మేము పలుమార్లు కలిసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ నాకు బాగా నచ్చినాయి, వాళ్ళ ఉద్దేశాలు రాజ్యాంగ రాజకీయాల పట్ల. తర్వాత ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. నేను దయాకర్ మాలమానాడు అధ్యక్షుడు ఉంటే కూడా రాజ్యాంగ కొరకు, అంబేద్కర్ కొరకు కొట్లాడేటోళ్ళమే కదా. అలాంటివి నాకు కనెక్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు నాకు సెకండ్ టైం అది టికెట్ ఇచ్చేటప్పుడు దాదాపు ఒక 2-3 minutes కన్వర్జేషన్ కూడా అయింది. అలాంటి కనెక్టివిటీ నన్ను కాంగ్రెస్ పార్టీతో కట్టుబడి ఉంచినాయి. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో నాకున్న సాన్నిధ్యం కావచ్చు, నేను దాంట్లో ఉండడానికి ఖచ్చితంగా మీకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం వస్తుంది అని ధీమాగా అయితే ఉన్నారు. రాకపోతే అద్దంకి పయనం ఏంటి? ఇట్లా ఉంటాడు దయాకర్, అంతే కాంగ్రెస్ పార్టీలో దయాకర్ ఇట్లా ఉంటాడు. దయాకర్ నిగో స్థిత ప్రజ్ఞతను రాకపోతే కారకులు ఎవరు అనుకుంటాడు, ఎవరన్నా కానీ నాకు ఎవరు అనుకుంటారు, నేను ఎవరు నన్ను వ్యతిరేకిస్తారు అనేది కూడా ఆలోచించే స్థితిలో లేను. వచ్చింది మంచిది, రాలేదు ఓకే,
Right. నేను ఇంకో ప్రత్యామ్నాయ ఏమంటాము ఉద్యమము ఇంకో ఆల్టర్నేట్. ఇప్పుడు 1 year ఖాళీగా ఉన్నాం, వేరు వేరు కార్యక్రమాలు చేసినాం, పిల్లల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఫ్యామిలీకి బ్యాడ్ ఫాదర్స్ కదా మనం, ఎన్నో చేసే ప్రయత్నాలు చేస్తాం. రేపటి రోజున ఇంకా ఎంత మంచి పని జరగనుందో నేను అనుకున్నానా? తెలంగాణ మూమెంట్లో అంత చారిత్రక మూమెంట్లో నా రోల్ ఉంటుంది. రేపు ఇంకో మూమెంట్లో నేను ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం ఒక పెద్ద పాదయాత్ర చేయాలని ఊహించిన, ఏది ఈ మీన్ టైంలో. సరే కొన్ని అటు ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, బట్ నేను ఎంతసేపటికి నేను ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నా అనేది ఆలోచిస్తే కానీ ప్రజల వల్ల నాకేం వస్తుందని ఆలోచించే ప్రయత్నం చేస్తే మేము అందరికంటే మంత్రులు కాదు, ఆ ఏ స్థాయిలోనైనా ఉండగలం. శ్రావణ్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, దాసరి శ్రావణ్కి సరే అవకాశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను ఇన్ పర్సనల్గా. రాకపోతే ఏంటి, శ్రావణ్ గారి రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా, ఈ రాజకీయాలు వదిలేస్తారా అసలు? ఎందుకంటే ఔరంగజేబు కూడా చాలాసార్లు దండయాత్రలు చేసి ఏదో గెలుస్తామని ముందుకు వెళ్తూ వచ్చారు, అట్లా మీరు కూడా ఖచ్చితంగా చట్టసభల్లో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. అవకాశం రాకపోతే ఏంటి మీ పరిస్థితి? అంటే ఒక బలమైనటువంటి ఒక ఫిలాసఫీని నమ్ముతా అండి. లక్ష్యం చేరుకోవటంలో ఉన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ కంటే కూడా లక్ష్యం చేరుకోవడం కోసం ప్రస్థానంలో ఉండడం అనేది వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మా 9 ఎంపీలు అయిన వాళ్ళు ఇప్పుడు కనబడతలేరు, ఎవరు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కనబడతలేరు, మంత్రులు అయిన వాళ్ళు కనబడతలేరు. భగవంతుడు దయ, ప్రజల దయ, అభిమానం కావచ్చు, ఇలాంటి వాళ్ళ అభిమానం కావచ్చు, ఈ 18 years ఈ జర్నీలో పొలిటిక్స్ ముందు వరుసలో ఉండి ప్రజల కోసం గొంతుగా కొట్లాడే అవకాశం దేవుడు కల్పించినాడు, కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో కూడా అట్లా కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పని కోరుకుంటున్నాను. రెండవది, రానున్న రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రిగా కూడా మిమ్మల్ని చూసే అవకాశం ఉందంటారు రానున్న రోజుల్లో? అరే, వారు ఏ ఆపర్చునిటీ ఇస్తే ఆపర్చునిటీలో పనిచేయడానికి సైనికుడి లెక్క సిద్ధమై పార్టీ కాబట్టి ఇట్ ఈస్ ఐఎమ్ హిజ్ వెపన్. హౌ హీ యూజెస్ ఇస్ డిపెండెంట్ ఆన్ హిమ్. దయాకర్ గారు, మీరు ఎమ్మెల్సీగానే ఉంటారా? ఎమ్మెల్సీ మంత్రి అవుతారని కూడా ఆల్రెడీ కొంత చర్చ సాగుతుంది, అలాంటిది ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా మీకు? ఇగో రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ పెద్దలు కూడా చాలామంది నేను కలిసిన, నాకు రాదు అనేది ఏ కోణంలో కూడా లేదు. ఒకటి వస్తుంది అనే నమ్మకంతో ఉన్నా. రావట్లేకపోతే ఏమంటారంటే నేనేం దాన్ని ఏం గిల్లి గజ్జలకు పోనని చెప్పిన. వాళ్ళు మంత్రిగానే చేస్తారా, నన్ను రేపు జాతీయ రాజకీయాలకు వాడుకుంటారు, నాకు ఇంకో మిషన్ ఉంది. మేము అనుకున్నది పార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, 2029 టార్గెట్ మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దాని కొరకు పార్టీ దాకా నువ్వు గట్టిగా పార్టీ కొరకు జాతీయ స్థాయిలో కొట్లాడాలని చెప్పి ఈమె మీనాక్షి గారు కూడా చాలా కనెక్టెడ్ పర్సనాలిటీ మాలాంటి రాజకీయాలకు. నన్ను పార్టీ ఎట్లా వినియోగించుకోండి, మై లైఫ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీ కొరకు ఉన్నామని నాకు అవకాశాలు ఇస్తే ఏది ఇచ్చినా మళ్ళీ పార్టీ కొరకు ప్రజల కొరకు చేసే ప్రయత్నమే చేస్తాను. రైట్, ఫైనల్గా శ్రావణ్ గారు, ముఖ్యమంత్రిగానే కేసీఆర్ కావాలనుకుంటారా? ఆయనలాగే రాహుల్ గాంధీ ప్రధాని అన్నట్టు కేసీఆర్ కూడా ప్రధాని కావాలని? ఎందుకంటే జాతీయ పార్టీగా మార్చడమే అసలు మీకు ప్రమాదం వచ్చిందని కదా. అంటే ఈ 14 నెలల అంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్ అని లాస్ట్ ఫైనల్ 14 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కేసీఆర్ గారిని లేకపోవటాన్ని ప్రజలు బలంగా ఫీల్ అవుతున్నారు. రెండవది, తెలంగాణలో కాదు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీరు జర్నలిస్టులు నాలాంటి వందల మందిని కలుస్తుంటారు కాబట్టి మీకే తెలుసు పాలసీ వాళ్ళ. టుడే పీపుల్ ఫీల్ అయ్యో మేము కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా అని ఒక భావన ఉన్నది. రెండు, తెలంగాణకు శ్రీరామరక్ష ఆయనే. వీ నీడ్ ఎ మెచ్యూర్డ్ విజ్డమ్ ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి మెచ్యూర్డ్ లీడర్ కావాలి. అది కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు అంటూ పోతున్నారు, ఆ కోపంతోనే తెలంగాణకు కేసీఆర్ గారు మళ్ళా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేస్తారు, మేము వారితో పాటు కలిసి కొట్లాడతాం. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి మీరు చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్న మీ లక్ష్యం అయితే నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈసారైనా మీ ఇద్దరికి ఒక్క ఛాన్స్ రావాలి, ఆ ఛాన్స్ ద్వారా మీరు మరింత జనానికి ప్రజలకు ఉపయోగపడేందుకే ఆ ఛాన్స్ మీరు కొడుతున్నారు కాబట్టి మరింత ఉపయోగపడాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, మా వీకెండ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇది దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లతో వీకెండ్ ఇంటర్వ్యూ.